అయితే పనులు నడుస్తున్నాయి ఇంకా కొన్ని. ఇక పూర్తిగా వినాయకుడిని చూపిస్తాను, మొత్తం చూడండి మీరు ఒక్కొక్క పని. వినాయకుని దగ్గర మట్టిని అయితే తొక్కి మళ్ళీ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బాలరాముడు అయోధ్యలో ఏ విధంగా ఉన్నాడో రాముడు ఈ సంవత్సరం వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా బాలరాముని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇటు పక్కన అయితే రావుకేతు, ఇక్కడ మళ్ళీ ఈ పరదా ఉందిగా, ఇందు లోపల అయితే శివపార్వతులు ఉంటారు. చూడండి, ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు ఖైరతాబాద్ గణేష్ నుండి. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే వినాయకుని చేతుల్లో నుంచి లడ్డుని అయితే తయారు చేయడం జరుగుతుంది. వినాయకుని యొక్క వాహనం ఎలుక ఇక్కడ పూర్తిగా రెడీ అయిపోయింది. వినాయకుని దగ్గర చందలు అయితే రాయించిన వారికి రాయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరం వచ్చేసి 70 అడుగుల వినాయకుడు ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది పక్కన బాలరాముడు, ఇది రావుకేతు, ఇక్కడ శివపార్వతులు. వాళ్ళిద్దరు అయితే ఖైరతాబాద్ గణేష్ని ఫౌండేషన్ చేసిన వారు. సింగారి సుదర్శన్ లాస్ట్ 2 years ముందే చనిపోయాడు ఆయన. మట్టిని తయారు చేస్తున్నారు. దానికి కావాల్సిన వరిగడ్డి, మట్టి డ్రమ్ములలో కళాకారులు ఈ విధంగా తయారు చేస్తున్నారు.